మరోవైపున పాలన ఎలా సాగుతా ఉందని ఒకసారి చూస్తే పాలనలో ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు చర్చనీయాంశంగానే ఉంది. అవును, ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు చర్చ జరుగుతాం. నిజాలు 100% నిజాలు ఇవన్నీ. బాగుండేది, ఇది మాత్రం అబద్ధం. కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతా ఉన్నాడు. ప్రతి నెల ఏదో ఒకటి నొక్కుతున్నారు. ఖచ్చితంగా మాట చెప్పినాడు, మాట జనాలు సోమరబోధన చేసేస్తారు. ఈ రోజు జగన్ పోయాడు, చంద్రబాబు నాయుడు ఏమో అన్ని బిర్యానీ పెడతానని మోసం చేశాడు. డీ పోయింది అనుకుంటా, పలావు పోయింది, ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈ రోజు ఉన్న పలావులు ఈ బిర్యానీలు మీకు బాగా గుర్తుంటే కనుక 2018-19 ఎలక్షన్స్ ఆ మధ్యలో ఆయన అధికారంలోకి రాకముందు వైఎస్ఆర్సీపీ నాయకులతో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు అనౌన్స్ చేసే ముందు ఇలాంటి మాటే మాట్లాడారు. మీకు గుర్తుందో లేదో కావాలంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి, కావాలంటే వీడియో కుదిరితే కనుక ట్రై చేయండి. ఏమని చెప్పారు తెలుసా? మన బిర్యానీ మనకు ఉంటుంది, మీరు ఎంత ఖర్చు పెట్టారో ఎంత పెట్టారో దానికి ఎఫెక్ట్ మీ బిర్యానీ మీకు ఉంటుంది, సపరేట్ మీకు ఉంటుంది. మీరు వచ్చి అప్పుడు అధికారంలోకి రాగానే ఆ బిర్యానీ మీదే అని జస్ట్ చిన్న హింట్ ఇచ్చారనమాట.